గైస్ ఈ వీడియో లెంత్ ఉండడం వల్ల 2 పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. సో పార్ట్ కూడా త్వరలో రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి. చలో వీడియోకి అయితే లైక్ చేయండి. స్టార్ట్ చేద్దాం. నాకు ప్రతిసారి ఐపీఎల్ బ్యాటింగ్‌లా, బౌలింగ్‌లా ప్లేయర్లు లేక ఉన్న ప్లేయర్లు పర్ఫార్మెన్స్ ఇయ్యక ఇన్ని సీజన్ల నుండి 18 సీట్ల నీళ్ళు తాగిపిచ్చిర్రు. మా స్క్వాడ్‌లో మియాబాయ్ లేడన్నా తప్పితే పెద్దగా లూప్ హోల్స్ అయితే ఏం లేవు. పైగా ఇది నాకు 18వ సీజను. నేనే కెప్టెన్సీ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు సాల్ట్? ఓపెనింగ్‌కి రెడీనా? నువ్వు అడగన్నా విరాట్ బ్రో, నిన్ను మించిన ప్లేయర్ ఇంకెవరైనా ఉన్నారా? ఈసారి ఐపీఎల్ 2025లో ట్రాఫీ కొడుతున్నాం మనం. నేను మీ టీంలో లేను. నేను లేకపోతే మీరెడ కొడతారు ఆ ట్రాఫీ? కోట రేసినట్టున్నాడు సైకో సాలేగాడు. జోసెఫ్ తమ్ముడు, పోయినసారి నువ్వు ప్లేయింగ్ లెవెన్లో లేకపోయినా కానీ క్వాలిఫై అయినావు. ఈసారి నువ్వు ఐపీఎల్ అని లేవు, చూసుకో మళ్ళా. 2023లో నన్ను కొన్నారు 2-3 మ్యాచ్లు అన్న. ఐపీఎల్కి వెళ్ళి రూల్డ్ అవుట్ అయినా. కానీ ఈసారి మొత్తం కథ వేరే ఉంటుంది. నేనున్నా, మా తోప్ ప్లేయర్ భువియాన్ ఉన్నాడు. తొడగొట్టి చెప్తున్నా, తొండలు పట్టినా మంచిదే, ట్రాఫీ మనదే. ఫుల్ హ్యాచలు కొట్టు. నువ్వు టెస్ట్ మ్యాచ్లలో కింద పడతానో మీద పడతానో పైన బొరుతాను. ఆల్రెడీ ఇంజుడు కూడా అయినావు. మళ్ళీ పెద్ద ఇంజుడు అయితే మళ్ళీ రూల్ అవుట్ అవుతావే. సరే జాగ్రత్త ఉండు. ఆర్సీబీ మేనేజ్మెంట్ డిఎస్పీ సిరాజ్ని వదిలేసి మన మీద హోప్స్ పెట్టుకున్నది. ఓకే బుబి బ్రో, రెస్ట్ తీసుకుంటా. భువనేశ్వర్ కుమార్, జోస్ హ్యాజల్వుడ్, ఎస్ దయాలు, ఈ ముగ్గురు బాలర్స్ కోసం 28 కోట్లు పెట్టిరు. ఈ అవ్వ ఏ ప్లేయర్కి మించి 13 కోట్ల కంటే ఎక్కువ పెట్టలే ఆర్సీబీ మేనేజ్మెంట్. గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు కదా. భూవీకి హ్యాజల్వుడ్కి బ్యాకప్ ప్లేయర్స్ శ్రీలంక పిల్లోడు నువాన్ తుషారా, ఇంకా రసిక్ దారు, లొంగిడి ఎంగిడి, మన స్పిన్నరు సుయాష్ శర్మ, డొమెస్టిక్ పిల్లోడు మోహిత్, వీళ్ళందరినీ కలిపి 11 కోట్లకి గుంజినాం. విరాట్ నన్ను అడిగితే కనీసం 2-3 మ్యాచ్లలో శ్రీలంక పిల్లగాడు నోవాన్ తుషారాన్ని తీసుకుంటే బెటరు. మంచిగా ఎత్తుడు బూమ్రా లెక్కలనే బౌలింగ్. అందుకేనా నన్ను రిలీజ్ చేసిర్రు. నన్ను అన్ని ఫ్రాంచైజీలు రింకు సింక్ ఇచ్చిన 5 6ల గురించే చూస్తారు. కానీ నా టాలెంట్ని గుర్తించింది మాత్రం మా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే. వీళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వగలుగుతా అంటే ట్రాఫీ మాత్రమే. కేజీఎఫ్ తమ్ముడు, ఒక్కడు తలుచుకుంటే ట్రాఫీ వస్తుందా అంటే ఈ పాటికి మన విరాట్ బ్రో దగ్గర 18 ట్రాఫీలు ఉండాలి. ఒక్కడు తలుచుకుంటే కాదు, నీ వంతు ప్రయత్నం నువ్వు ఇవ్వాలి. మీ మెయిన్ బౌలర్స్, బ్యాకప్ ప్లేయర్స్ వీళ్ళందరినీ కలిపి 39 కోట్లకే తీసుకున్నారు. ఈ అవ్వ మా ముగ్గురు ప్లేయర్స్ మెయిన్ బౌలర్స్కే ఆల్మోస్ట్ 39 కోట్లు ఖర్చు పెట్టినాం. బూమ్రాకి 18, బోల్ట్కు 12, చాహర్కు 9. అయ్యో రోహిత్ బ్రో, పెడితే ఏమైంది? మంచి బౌలర్లే కదా. ఎట్లయినా దీపక్ చాహర్ని మింగిర్రు. మంచి ప్లేయర్స్నే ఉన్నారు కదా అందరూ. నాకు నీ ఫ్రస్ట్రేషన్ అర్థమైంది ఋతురాజు. కానీ టీమిండియాలోకి సెలెక్ట్ అయ్యానంటే నా ఒక్కంతోనే కాదు కదా, పైన గంభీర్ ఉంటాడు. నేను ఎంత తలుచుకున్నా కానీ ఒక ప్లేయర్ని టీమిండియాలోకి పట్టుకురావాలంటే చాలా కష్టం. అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పు? అట్లా అని చెప్పి నా టాలెంట్ని దొక్కేస్తారా మీరు? ఋతురాజ్ తమ్ముడు, టీమిండియాకి ఓపెనర్ స్పాట్ హెవీ కాంపిటీషన్ ఉన్నది. మా ఈశానే తీసుకురాలేకపోతున్నా నేను. మాట్లాడకు నువ్వు. టీమిండియాలోకి తీసుకొస్తా అని చెప్పి తొక్కేసిర్రు. తర్వాత ముంబైలోకి వెళ్ళి నూకిర్రు. ఇంకేమున్నది? రోహిత్ బ్రో, ఆర్సీబీ వాళ్ళు 39 కోట్లు వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్కి ఖర్చు పెట్టినప్పటికీ సిరాజ్ లేడు వాళ్ళ దగ్గర. మన దగ్గర నేనున్నా, బోల్ట్ ఉన్నాడు, చాహర్ ఉన్నాడు, బ్యాకప్ ప్లేయర్ సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్. 45 కోట్లైంది, 50 పెట్టినా తక్కువే. పోయినసారి అందరం 250 కొట్టిర్రు. కానీ ఈసారి అట్లా కాదు, 150కే తీసుకుందాం అందరినీ. పాత ఐపీఎల్ వైపు తీసుకొస్తాం మేము. అంటే ఇండైరెక్ట్ గా మమ్మల్నే తీసుకుందామని చెప్తారు కదా. ఏ డౌట్ అవే? నా పేరు ట్రెంట్ బోల్ట్. క్రికెట్లో అందరూ క్రికెట్ ఆడతారు, కానీ నేను క్రికెట్లో ఫుట్బాల్ ఆడతా. మీ టీంలో ఉన్న అభిషేక్ని, డ్రావిస్ హెడ్ని, ఈశాన్ కిషన్ని నేను అవుట్ చేస్తా. అగర్బత్తేం కాదు, బోయపాటి తీసిన స్కంద చూడు ఒకసారి. లేదంటే మేమే సన్ ఆఫ్ ఇండియా 2 చూపిస్తాం. అవి 2 కూడా సరిపోతాముడు. కన్నప్ప కూడా చూపిద్దాం. అరే ఏం చేద్దాం అనుకుంటారు అన్నీ చూపించి మాకు. కథ ముగ్గురు కలిసి హుసేన్ సాగర్ పోయి దుంకుంటారు. సో వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పార్ట్ కూడా రాబోతుంది కాబట్టి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. సో చూసి ఎంజాయ్ చేయండి.